శ్రీ మహాగణాధిపతియే నమః. శ్రీమాత్రే నమః. జై సంతోషి మాతా శ్రీ గురుభ్యో నమః. మన ఛానల్కు స్వాగతం. ఈ 2024 ఆగస్టు మాసంలో మేషరాశి జాతకులు పొరపాటున కూడా ఈ 3 తప్పులను అస్సలు చెయ్యకండి. మీ ఉన్న ధనం అంతా పోయి ఆర్థిక కష్టాలు ఎదుర్కొనే పరిస్థితులు ఏర్పడతాయి. అనుకోని ఇబ్బందులు మీ చుట్టూ చిక్కుకుంటాయి. కాబట్టి ఈ పనులను మాత్రం వచ్చేటటువంటి ఆగస్టు నెలలో ఈ రాశి జాతకులు పొరపాటున కూడా చేయకండి. అయితే ఇంతకీ ఆ 3 తప్పులు ఏంటి? ఉన్న ధనమంతా పోయి ఆర్థిక ఇబ్బందులు పడకుండా ఉండాలి అంటే ఈ రాశి వారు ఏం చేయాలి? అదే విధంగా వచ్చేటటువంటి ఆగస్టు మాసంలో లక్ష్మీదేవి అనుగ్రహం పొందాలి అంటే ఈ రాశి వారు ఎటువంటి విధి విధానాలను పాటించాలి, అలాగే వీరికి గ్రహస్థితి ఏ విధంగా ఉంటుంది అనేటటువంటి ఎన్నో విషయాలను ఈ వీడియోలో మనం పూర్తి వివరంగా తెలుసుకుందాం. ఈ వీడియోని చివరి దాకా చూడండి, అప్పుడే మీకు పూర్తి వివరాలు తెలుస్తాయి. ఇక కొత్తగా మీరు మన ఛానల్ ను చూస్తే ఇప్పుడే మన ఛానల్ లో సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న గంట సింబల్ లో ఆల్ అని సెలెక్ట్ చేయండి ఫ్రెండ్స్. నేను చేసే ప్రతి వీడియో మీకు ముందుగా తెలుస్తుంది. మీ నుంచి మేము కోరుకునేవి ఈ వీడియోకి లైక్, ఇంకా మా ఛానల్ సబ్స్క్రైబ్ మాత్రమే. ఇక వివరాల్లోకి వస్తే వేద జ్యోతిష శాస్త్రం ప్రకారం ఆగస్టు మాసం అనేది ఈ రాశి వారికి ఎంతో ప్రత్యేకమైంది. ఎందుకు అని అంటే గనుక గ్రహాల యొక్క అనుగ్రహం మీ మీద అనుకూలంగా ఉండబోతూ ఉంది వచ్చేటటువంటి రోజులలో. అయితే గ్రహాలలో జరిగినటువంటి మార్పుల కారణంగా కొన్ని రాశుల వాళ్లకు అయితే పరిస్థితులలో మార్పు ఉండే అవకాశం ఉంటుంది. గ్రహాలు ప్రతి నెల కూడా వాటి రాశిని అలాగే నక్షత్రాన్ని మారుస్తూ ఉంటాయి. దీనితో రాశి చక్రంలోని వివిధ రాశి జాతకులకు వారి యొక్క గ్రహాల బలాలను అనుసరించి ప్రత్యేకమైన ఫలితాలను పొందుతారు. అయితే ఆగస్టు మాసంలో రాశి చక్రంలోని కొన్ని రాశుల వారికి మాత్రం అద్భుతమైనటువంటి ప్రయోజనాలను పొందబోతూ ఉన్నారు. ఆర్థిక పరంగా వ్యాపార వృద్ధి చెందడం, ఊహించిన ధన లాభం కలగడం వంటివి వచ్చేటటువంటి రోజులలో చూడబోతూ ఉన్నారు. ఇదిలా ఉండగా ఈ ఆగస్టు మాసంలో అనేక గ్రహాలు నక్షత్రాలు రాశి సంచారం కారణంగా వాటి ప్రభావం అనేది కూడా ఈ నెలలో మొత్తం అన్ని రాశుల వారిపై ఉంటుంది. ఇక ముఖ్యంగా చెప్పాలి అని అంటే గనుక ఈ రాశి జాతకులకు వచ్చేటటువంటి రోజులలో వీరి జీవితంలోకి వచ్చేసరికి వీరి యొక్క వ్యక్తిగత జీవితంలో చాలా రకాల మార్పులు అనేవి చోటు చేసుకుంటాయి. ఈ రాశి వారికి ఈ సమయం చాలా బాగుంటుందని చెప్పవచ్చు. మీకు ప్రతి ఒక్క పనిలో కూడా అదృష్టం అనేది బాగా కలిసి వస్తుంది. అలాగే మీ యొక్క కోరికలన్నీ కూడా నెరవేరే రోజులు రాబోతూ ఉన్నాయి. మీరు ఆర్థికంగా బలపడతారు. ఈ మాసంలో మీరు చాలా స్ట్రాంగ్ గా తయారవుతారు. మీ కుటుంబంలో ఆనందం వెల్లివిరుస్తుంది. అలాగే మీరు అనారోగ్యం నుండి బయటపడతారు. విద్యార్థులు చదువులలో బాగా రాణిస్తారు. భూమి లేదా వాహనం కొనుగోలు చేయాలి అని మీ ప్రయత్నాలు నెరవేరుతాయి. ఉద్యోగస్తులకు పై స్థాయి అధికారుల సహకారం లభిస్తుంది. గతంలో మీకు నిలిచిపోయిన డబ్బులను ఈ సమయంలో మీరు తిరిగి పొందుతారు. మీరు కొంత పూర్వీకుల ఆస్తిని పొందే అవకాశం కనిపిస్తూ ఉంది. ఇక మీ యొక్క ప్రతిభకు ప్రశంసలు అందుతాయి. అలాగే ఈ టైంలో మీరు ప్రత్యేకమైన ప్రయోజనాలను పొందబోతున్నారు. గుర్తుపెట్టుకోండి. ఇక ఈ గ్రహాల సంచారం అనేది ఈ రాశి వారికి ఈ మాసంలో బాగా కలిసి రాబోతూ ఉంది. ఇంకా ఆ దిశ వరకు మీరు అడుగులు వేస్తే మంచి మంచి ఫలితాలను మీరు మీ జీవితంలో చవి చూస్తారు. అలాగే మీరు ప్రతి పనిని విజయవంతంగా సక్సెస్ఫుల్ గా పూర్తి చేస్తారు. అయితే ఈ రాశి వారికి వచ్చే రోజులలో విదేశాలలో జాబ్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. మీరు చేసే ప్రయత్నం ఫలించబోతూ ఉంది. కాబట్టి మీరు గనక ఆ దిశగా ప్రయత్నాలు చేసి చూడండి, ఖచ్చితంగా మీరు సక్సెస్ అవుతారు. ఇకపోతే వివాహమైనటువంటి వారిలో ఎవరికైనా ఎంతో కాలంగా సంతాన ప్రాప్తి కలగలేదని బాధపడుతూ ఉండే గనుక వారికి మంచి సంతానం కలిగే అవకాశం ఉంది అని చెప్పవచ్చు. అదేవిధంగా పెండింగ్లో ఉన్న పనులు అన్నీ కూడా పూర్తి అవుతాయి. ఈ రాశి వారికి ఈ నెలంతా కూడా ప్రతి పనిలో ఊహించని అద్భుతమైన లాభం చోటు చేసుకోనుంది. ఇక ప్రభుత్వ ఉద్యోగాలకు సిద్ధమవుతూ ఉన్న వారికి శుభవార్తలు అందుకుంటారు. శ్రమకు లోటు అనేది ఉండదు. విద్యార్థులు విద్యా జీవితంలో సక్సెస్ని సాధిస్తారు. ఆర్థిక సంక్షోభం తొలగిపోతుంది. ఈ రాశి వాళ్ళకి ఉద్యోగ వ్యాపార రంగంలో ఉన్న వారికి సమయం కాస్త అనుకూలంగా మారుతుంది. కొత్తగా ఉద్యోగం పొందుతారు. సమాజంలో మీకు స్థానం, కీర్తి పెరుగుతాయి.
మీకు ప్రతి పనిలోనూ అదృష్టం కలిసి వస్తుంది. వృత్తి, ఉద్యోగం, వ్యాపారం, కుటుంబం, ఆరోగ్యం, ఆర్థిక స్థితి, అలాగే కెరియర్ పరంగా ఈ రాశి వారికి అంతా బాగుంటుంది అని చెప్పవచ్చు. కాకపోతే ఈ రాశివారు గుర్తుపెట్టుకోండి, ఈ వచ్చేటటువంటి ఆగస్టు మాసంలో మీరు పొరపాటున కూడా ఈ 3 తప్పులను అస్సలు చేయకూడదు. ఒకవేళ మీరు కాదు అని ఆ తప్పులను చేశారనుకోండి, మీ దగ్గర ఉన్న ధనమంతా పోతుంది. మీరు మరి ఆర్థిక సమస్యలలో చిక్కుకుంటారు. అలాగే మీకు దరిద్రం పట్టుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి లక్ష్మీదేవి మీ నుంచి దూరం అవ్వకూడదు అంటే ఈ వచ్చే ఆగస్టు మాసంలో మాత్రం అస్సలు ఈ 3 పనులను చేయకండి. మీరు ఆగస్టు మాసంలో గుర్తుపెట్టుకోండి, మీ దగ్గర డబ్బులు ఉన్నాయి కదా అని పొగరుగా ఉండకూడదు. తల పొగరుతో ఎవ్వరిని దూషించకూడదు. కంటికి కనిపించిన ప్రతి ఒక్కరిని చిన్న చూపు చూడకూడదు. గుర్తుపెట్టుకోండి. ఇక రెండవ తప్పు విషయానికి వస్తే, ఎవరైతే మీకు కష్ట సమయాలలో ఆర్థికంగా మద్దతుగా సపోర్టుగా ఉంటారో అటువంటి వారిని మీరు ఎప్పుడూ కూడా మీ మాటలతో అస్సలు బాధ పెట్టకూడదు. మీకు సాయం చేసిన వారు ఆపద సమయంలో డబ్బు కోసం మీ ఇంటికి మీ గుమ్మం తొక్కితే వారిని అవతలికి పొమ్మని చీదరించకూడదు. వీలైతే సాయం చేయండి, కానీ వారిని ఆ రకంగా ఆ భావనతో చూడకూడదు. ఇక మూడవది, మీ దగ్గర డబ్బులు ఉన్నాయి కదా అని అనవసరమైన ఖర్చులు అస్సలు చేయకూడదు. అలా చేస్తే లక్ష్మీదేవిని మీరు అవమానించినట్లు అవుతుంది. కాబట్టి డబ్బును వృధాగా ఖర్చు పెట్టకూడదు. మద్యపానం, జూదం, ధూమపానం వంటి అలవాట్లకు బానిసై డబ్బును లెక్క చేయకుండా విచ్చలవిడిగా ఖర్చు చేయకూడదు. డబ్బును అనవసరంగా ఖర్చు చేస్తే గనుక లక్ష్మీదేవికి మీ పైన కోపం వస్తుంది. మీ ఇంటి నుంచి ధనలక్ష్మి వెళ్ళిపోతుంది. ఉన్న ధనమంతా పోయి మీరు పేదవారు అవుతారు. 7 తరాల వరకు దరిద్రం మిమ్మల్ని వదలదు. కాబట్టి వచ్చే మాసంలో ఇప్పుడు చెప్పినటువంటి ఈ 3 తప్పులను అస్సలు చెయ్యకండి. ఇకపోతే లక్ష్మీదేవి అనుగ్రహం మీరు పొందాలి అంటే గనుక వారు ఎటువంటి విధి విధానాలను పాటించాలో ఇప్పుడు తెలుసుకుందాం. సర్వ సంపదలకు అధినేత్రి లక్ష్మీదేవి. ఆమె కరుణా కటాక్షాలు లేకపోతే ఎంతటి గొప్పవాడైనా సరే దరిద్రుడిగా జీవించవలసిందే. ఆ చల్లని తల్లి అనుగ్రహం కలిగితే గనుక అక్షర ముక్కరాని వాడు కూడా అష్టైశ్వర్యాలను అనుభవిస్తాడు. ఆ తల్లి ఇష్టాయిష్టాలు తెలుసుకొని అందుకు తగ్గట్లుగా నడుచుకుంటే ఆ లక్ష్మీదేవి యొక్క కృపతో హాయిగా మీరు జీవించవచ్చు. మరి అందుకు ఏం చేయాలి అంటే గనుక, మన ఇంట్లోకి లక్ష్మీదేవి రావాలి అంటే, ఇల్లు శ్రీ సంపదలతో తులదూగాలి అంటే లక్ష్మీదేవి రావడానికి ఉండవలసిన అనుకూలమైన వాతావరణం ఆ ఇంట్లో ఖచ్చితంగా ఉండి తీరాలి. అప్పుడే లక్ష్మీదేవి మీ ఇంట్లోకి ఇష్టంగా అడుగు పెడుతుంది. సహజంగా లక్ష్మీదేవి శుభ్రంగా ఉండే ఇండ్లల్లో నివాసిస్తుంది అని వాస్తుశాస్త్ర నిపుణులు చెబుతూ ఉంటారు. కాబట్టి లక్ష్మీదేవి మన ఇంట్లోకి రావాలి అంటే ముఖ్యంగా ముందుగా గుర్తుపెట్టుకోండి, ఇల్లు శుభ్రంగా ఉండాలి. ఇంట్లో ఎక్కడ కూడా బూజు, దుమ్ము, ధూళి లేకుండా శుభ్రంగా ఉంచుకోవాలి. అలాంటి ఇంట్లోకి ఆ మహాలక్ష్మీదేవి రావడానికే ఇష్టపడుతుంది. అదేవిధంగా ఇక ఏ ఇంట్లో అయితే నిత్య దీపారాధన చెయ్యరో ఆ ఇంట్లోకి లక్ష్మీదేవి రావడానికే ఇష్టపడదని పండితులు చెబుతూ ఉన్నారు. ప్రతిరోజు ఇంట్లో దీపారాధన చేయడం వల్ల ఇంట్లో సానుకూలత అనేది కనిపిస్తుంది, వ్యాపిస్తుంది. కుటుంబ సభ్యులలోకి చిరాకు పోయి ప్రశాంతత ఉంటుందని చెబుతున్నారు. ఇక మన ఇంట్లోకి ధనం అలాగే మనశ్శాంతి అన్నీ కూడా రావాలి అనంటే మన ఇంటి ప్రధాన గుమ్మం లక్ష్మీదేవికి నచ్చినట్లుగా ఉండాలని ఇంటి ప్రధాన ద్వారం ముందు కొన్ని శుభకరమైన ఏర్పాట్లను చేసుకుంటే ఆ లక్ష్మీదేవి మన ఇంట్లోకి ఇష్టంగా వస్తుందని చెబుతున్నారు. ఉదయాన్నే మన ఇంటి ప్రధాన గుమ్మం ముందు శుభ్రం చేసుకొని నీటిని చల్లుకోవాలి. తర్వాత ముగ్గు వేసి గడపకు పసుపు పూసి బొట్లతో అలంకరిస్తే గనుక లక్ష్మీదేవి ప్రసన్నం అవుతుందని, అప్పుడు లక్ష్మీదేవి ఇష్టంగా ఇంట్లోకి వస్తుంది అని పండితులు చెబుతూ ఉన్నారు.
ఇక ముఖ్యంగా ఏ ఇంట్లో అయితే స్త్రీలు ఎప్పుడు కూడా రోధిస్తూ ఉంటారో ఆ ఇంట్లోకి లక్ష్మీదేవి రావడానికి అస్సలు ఇష్టపడదని, కాబట్టి ముఖ్యంగా ఏ ఇంట్లోనూ స్త్రీలు రోధించడం మంచిది కాదని చెబుతున్నారు వాస్తు నిపుణులు. కాబట్టి స్త్రీలు ఎప్పుడు కూడా ఇంట్లో కలకలలాడుతూ సంతోషంగా ఆనందంగా చలాకీగా తిరుగుతారు. ఆ ఇంట్లో ధనలక్ష్మీదేవి తాండవిస్తుంది అని, వారికి అదృష్టం కలిసి వస్తుంది అని జ్యోతిష్య నిపుణులు తెలియజేస్తూ ఉన్నారు. లక్ష్మీదేవి అనుగ్రహం ఉన్న ఇంట్లో మనశ్శాంతికి కూడా కుదవుండదని చెబుతున్నారు. ఇక వచ్చేటటువంటి ఆగస్టు మాసంలో మీకు ఎలా ఉండబోతూ ఉంది, మీరు చేయకూడని పొరపాట్లు ఏంటి అని తెలుసుకున్నారు కదా. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాగే మరిన్ని వీడియోలు తెలుసుకోవడం కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.